నేను మీ డాక్టర్ సిహెచ్ నాగేశ్వర్, ఎండి చర్మ స్పెషలిస్టు, మమతా హాస్పిటల్లో ప్రొఫెసర్గా చేశా. వేరే మెడికల్ కాలేజెస్ కూడా 12 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యా. 50 సంవత్సరాల అనుభవంతో చర్మ ప్రాక్టీస్ చేస్తున్నా. గణేష్ టెంపుల్ దగ్గర కొత్తగూడెం. ఈ సార్ పేరు కృష్ణ సోరియాసిస్ తోటి వచ్చారు మన దగ్గరికి. హైదరాబాద్ నుంచి వచ్చారు మన గురించి తెలుసుకొని. సోరియాసిస్ గురించి మీకు ఒక 4 పాయింట్లు చెప్తాను నా ప్రియమైన పేషెంట్లకి. సోరియాసిస్ అనేది ఒక వ్యాధి. అది జెనెటికల్గా రావచ్చు, ఇమ్యూనలాజికల్ డెఫిషియన్సీ వల్ల, హెరిడిటరీ వల్ల రావచ్చు. ఈ వ్యాధి 3 months నుంచి 90 years వరకు ఎప్పుడైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు. సోరియాసిస్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఒకటి బాడీ మీద వస్తే సోరియాసిస్ కార్పోరిస్ అంటారు, హెడ్ మీద వస్తేనే సోరియాసిస్ క్యాప్టెస్ అంటారు. గోళ్ళ మీద కూడా వస్తుంది సోరియాసిస్. అది ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అంటే చిల్లులు ఉంటాయి ప్రతి గోరు మీద. తర్వాత ఈ సోరియాసిస్ అనేది చిన్న 10 పైసల ప్యాచ్ నుంచి పెద్ద ప్యాచ్ వరకు, పెద్ద ప్యాచ్ల వరకు రావచ్చు. ఇది స్కేలీ జబ్బు, పెద్దగా దొరద ఉంటుంది కానీ పొట్టు రాలుతూ ఉంటుంది. తల మీద కూడా వస్తుంది. సోరియాసిస్ క్యాప్టెస్ అంటారు. కీళ్ళల్లో కూడా వస్తుంది సోరియాసిస్. దాన్ని సోరియాసిస్ ఆర్థరైటిస్ అంటారు. అన్నిటికీ మన దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. మనం తేలిగ్గా వీటిని నయం చేయవచ్చు. పెద్ద విషయం ఏం కాదు. నా సలహా ఏంటంటే 20 సంవత్సరాల లోపు వచ్చేటువంటి సోరియాసిస్ పేషెంట్లు, చిన్నపిల్లలు, చదువుకునే వాళ్ళకేంటంటే మనం టాబ్లెట్స్ అట్లాంటివి ఇవ్వం. ఎందుకంటే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్నపిల్లలు భరించలేరు. అట్లాంటివి వాళ్ళకి ఇవ్వకుండా 20 సంవత్సరాల పిల్లలకి ఆయింట్మెంట్లు అప్లికేషన్స్ తోటే తగ్గించవచ్చు. అది పెద్ద ప్రమాదకరమైన జబ్బు ఏమి కాదు. మీరు ఇంకొకటి ఏంటంటే అపోహ ఎక్కువ. ఈ పేషెంట్లు ఏ వ్యాధి వచ్చినా చర్మం మీద అమ్మ నాకు సోరియాసిస్ వచ్చింది అని హాస్పిటల్ తిరిగి అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్న డబ్బులు. సోరియాసిస్ అనేది ఏంటంటే సింపుల్ స్కేలీ జబ్బు. భయపడద్దు, డాక్టర్ గారిని సంప్రదించండి. ఇక్కడికి రండి, మీ డౌట్స్ క్లియర్ చేస్తా, మంచి ట్రీట్మెంట్ ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.